ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనము. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. ప్రభువునందున్న మనకు అందరూ స్నేహితులే గాని శత్రువులంటూ ఎవరూ ఉండరు. అయితే కొంతమంది మన పట్ల ఈర్ష, ద్వేషం, పగ, అసూయ కలిగి శత్రుత్వంతో రగిలిపోతుంటారు. మనలను శత్రువులుగా భావించి కీడు చేసిన వారు ఆకలి దప్పికతో ఉన్నప్పుడు వారిని చూసి మనం సంతోషించకూడదు. వారికి అలాగే జరగాలే, వారికి అంతే ఉండాలిలే, వారు నాకు కీడు చేశారు, ఆ కీడుకి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించని అని అలా విడిచిపెట్టేయకూడదు. దేవుని ప్రేమ కలిగిన నీవు వారిని చేరదీసి వారి యొక్క ఆకలి దప్పికలను తీర్చాలి. అంత మాత్రమే కాదు, వారేమైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవాలి, వారి యొక్క అవసరతలను ఖచ్చితంగా తీర్చాలి. అప్పుడే దేవుని యొక్క నీతిని నీవు నెరవేర్చిన వాడవవుతావు. శత్రువుల నెత్తి మీద నిప్పులను కుప్పగా పోసిన వాడవవుతావు. నీవు చేసిన మేలును బట్టి వారు నీకు చేసిన కీడును జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో తలదించుకుంటారు. నీకు కీడు తలపెట్టిన వారికి నీవు చేసిన మేలును బట్టి దేవుడు తగిన కాలమందు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిన్ను బట్టి అనేక మంది శత్రుత్వాన్ని విడిచి మిత్రుత్వాన్ని పెంపొందించుకుంటారు. ఈ చిన్న వాక్యం దేవుడు మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.